ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవటానికి విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. మిగతా ప్రయాణాల కంటే ఎక్కడికైనా త్వరగా, వేగంగా, సులభంగా చేరుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో ఎయిర్లైన్ సంస్థలు ప్రయాణికులకు విమానయాన సేవలను అందిస్తున్నాయి. మన దేశంలో కూడా ఎయిర్ ఇండియా, విస్తారా, గో ఎయిర్ వంటి సంస్థలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అసలు ప్రపంచంలో మొట్టమొదట ఎయిర్లైన్స్ ఎలా ప్రారంభమయ్యాయి? ప్రయాణికులకు సేవలందించిన ఫస్ట్ ఎయిర్లైన్ సంస్థ ఏదనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో మొట్టమొదటి విమానయాన సంస్థ పేరు సెయింట్ పీటర్స్బర్గ్ టాంపా ఎయిర్పోర్ట్ లైన్. ఈ ఎయిర్లైన్ 1914 జనవరి 1న ప్రారంభించారు. కేవలం 2 సీట్లే ఉన్న ఈ విమానంలో జర్నీకి టికెట్ను వేలం వేయగా సెయింట్ పీటర్స్బర్గ్ నగర మేయర్ అబ్రహం టాంపాకు ప్రయాణించారు. ఆయన సుమారు $400 బిడ్ వేసి టికెట్ను వేలంలో గెలుచుకున్నారు. $400 టికెట్ అంటే నేటి ధరల్లో సుమారు 10 లక్షలకు సమానం. ఆ తరువాత ఈ నగరాల మధ్య జర్నీకి టికెట్ ధరను $5గా ఖరారు చేశారట. వారానికి 3 సార్లు విమాన సర్వీసును ఖరారు చేశారట. ఇక ఎయిర్లైన్ కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే నడిచిందట. ఎయిర్లైన్ బెనోయిస్ట్ ఎయిర్బోట్ అనే విమానాన్ని ఉపయోగించింది. ఇది నీటిపై ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి ఈజీగా ఉండేది. దీన్ని పెర్సివల్ ఇలియట్ హాన్స్లర్, థామస్ బెనియర్స్, యాంథోనీ జానన్ కలిసి స్థాపించారు. 1914లో దీనిని మూసివేశారు. మొదటి విమానం 37 కిలోమీటర్లు ఎగిరింది. ఈ ఎయిర్లైన్స్ రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. అంతేకాకుండా ఎయిర్లైన్లో గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమకు పునాది వేసింది. ఇక భారత్లో ఫస్ట్ కమర్షియల్ ఎయిర్లైన్ జర్నీని జేఆర్డీ టాటా ఆధ్వర్యంలోని టాటా ఎయిర్లైన్స్ నిర్వహించింది. అప్పట్లో సింగిల్ ఇంజిన్ పుస్మైత్ విమానం కరాచీ నుంచి ముంబైకి చేరుకుంది. భారత ఉపఖండం చరిత్రలో తొలి కమర్షియల్ విమాన ప్రయాణంగా ఇది రికార్డుకెక్కింది.